హాయ్ అండి, చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. ఏంటా పెళ్లి వీడియో అనుకుంటున్నారా? ఇది మా బామ్మర్ది పెళ్లి వీడియో అండి. బామ్మర్ది అంటే చాలామందికి రిలేషన్స్ గురించి తెలియదు, చెప్తాను. మేనమామ కొడుకుని మనం బామ్మర్ది అంటాము, మేనత్త పిల్లల్ని మనం బావ అంటాము. వాళ్ళు ఎంత పెద్దగైనా చిన్నగైనా బామ్మర్ది బావ అనే ఇలాగే పిలుస్తామన్నట్టు. ఎందుకంటే మేనమామ కొడుకు మనకంటే చిన్న, మేనత్త కొడుకు మనకంటే పెద్ద, అట్లా అంటారన్నట్టు. మన పెద్దవాళ్ళు చెప్పారు, అది మీకు చెప్తున్నాను. అయితే మా అమ్మమ్మకి 5గురు పిల్లలు, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఈ పెళ్లి కొడుకు ఇప్పుడు మా బామ్మర్ది రెండో మామయ్య పెద్ద కొడుకు. మా నట్ మామయ్యకి ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. అమ్మాయి పెళ్ళి అయిపోయింది. వీడు అబ్బాయి పెద్దోడు వెంకట్ గాడు, వీడి పెళ్ళిలో ఫుల్ ఎంజాయ్ చేశాము. వీడియోస్ చాలా పెడతాను, చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మన అమ్మగారింటికి పోతేనే ఒకరోజు 2 రోజులు ఉంచుకోవడానికి ఈ రోజులలో చాలా ఇబ్బంది పెడతారు మా అన్నదమ్ములైనా ఎవరైనా. అంటే మా ఫ్యామిలీస్లలో కొంచెం యూనిక్ లేండి. అసలు ఈరోజు పోయి రేపు పోయినా ఎప్పుడు ఇంకొక రోజు ఉండమ్మా, ఇంకొక 2 రోజులు ఉండమ్మా అంటారు. అంత ప్రేమలు ఆప్యాయతలు కొంచెం ఎక్కువ మా సైడు. మా మేనమామ ఇంట్లో పెళ్ళికి మేము ఎన్ని రోజులు ఉన్నామంటే కరెక్ట్గా 8 డేస్. నిజమే మీరు ఉంటున్నది, మేము 8 రోజులు ఉన్నాము. అయినా సరే మా మేనమామ 16 పండుగ అయిపోయాక మళ్ళీ తెల్లారి దావత్ చేసిండు. మళ్ళీ మేము అందరం ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాము. మళ్ళీ మటన్లో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, కాజాలు అవన్నీ ఉన్నాయనేసి మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలిచి మళ్ళీ మామయ్య 16 పండుగ అయిపోయిన 3వ రోజు కూడా దావత్ చేశాడు. అట్లుంటుంది మా మేనమామలతోటి మా రిలేషన్స్.